హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెల్లం కొమ్ములండి. కప్పు బెల్లం ఇంకా కప్పు గోధుమ పిండితో హెల్తీగా ఇలా బెల్లం కొమ్ముల్ని చేసి పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చేయటం కూడా చాలా సింపుల్ అండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అది కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించి ఇంకొంచెం అయితే గోధుమ పిండి వేసుకున్నాను. మీరు పెద్దది ఒక కప్ సైజు క్వాంటిటీతో తీసుకోండి. అండ్ అలానే కొంచెం ఉప్పు, కొంచెం యాలకుల పొడి, అండ్ అలానే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే గీ వేసుకుంటున్నానండి. కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కొమ్ములు అయితే చాలా బాగా వస్తాయండి. మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ నెయ్యి ఇంకా పిండి, యాలకుల పొడి ఇదంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా నొక్కి చూస్తే మనకి ఉండలా అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి. మనకి గట్టిగా ఉండదండి, పిండి అనేది మెత్తగా ఉంటుంది. ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మెత్తగా సాఫ్ట్గా అవుతుందండి. మొత్తం వాటర్ ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా రౌండ్ ముద్దలా అయిపోవాలండి. చూడండి, ఇలా అయిన తర్వాత లాస్ట్లో ఇంకొక స్పూను గీ అయితే వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మర్దన చేసినట్టు పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నానండి. ఖచ్చితంగా నానాలి. నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో కదా పిండి. ఇప్పుడు పిండిని మళ్ళీ మొత్తం ఒకసారి తీసి ఈ విధంగా కలుపుకొని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఇక్కడ ఫ్లోర్ క్లీన్గానే ఉంది కాబట్టి నేను ఇక్కడ చేసేసుకుంటున్నానండి. కొంచెం పొడి ఫ్లోర్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చపాతీలా అయితే చేసుకోవాలండి. రౌండ్గా చేసుకున్నా, పొడవుగా చేసుకున్నా, ఎలా చేసుకున్నా పర్వాలేదు. కానీ పొడి ఫ్లోర్ మాత్రం జల్లుకుంటూ చేసుకోండి. అలా అయితే మనకి ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అంటుకోకుండా ఉంటాయండి. మీరు ఫ్లోర్ మీద పిండి జల్లకుండా కానీ చేసుకున్నారనుకోండి అంటుకుపోతుందండి, రావు అంత ఈజీగా. అండ్ ఇప్పుడు పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, దాంతో 4 సైడ్స్ కూడా సమానంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా వచ్చే వరకు 4 సైడ్స్ తీసేసుకున్నానండి నేను. ఇప్పుడు మనకి బాక్స్ షేప్లో ఉంది కదా, దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. నేను ఫస్ట్లో అయితే లావుగా ఎక్కువ గ్యాప్ ఇచ్చి కట్ చేశానండి. వాటిని మళ్ళీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా స్లోగా తీసుకోండి, లేదంటే మనం కట్ చేస్తున్నప్పుడే ఊడిపోయి వచ్చేస్తాయండి. ఇప్పుడు పిజ్జా కట్టర్తో ఈ విధంగా 3 పార్ట్స్ కింద నేనైతే కట్ చేసేసుకున్నానండి. చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయండి. పెద్దగా మనకి వస్తాయా రావా అనే డౌట్ కూడా అవసరం లేదండి. చూడండి, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ బెల్లం కొమ్ములు. ఇదే విధంగా ఇక్కడ నేను మొత్తం పిండి అంతా కూడా చపాతీ చేసుకొని పిజ్జా కట్టర్తో కట్ చేసుకొని మొత్తం ఈ విధంగా చేసేసుకున్నానండి. మిగిలిన దాన్ని మళ్ళీ చపాతీ చేసుకొని మళ్ళీ ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, టోటల్గా మనకి కొమ్ములన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. పాన్ మీద ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలండి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం కొమ్ములు తీసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే వదిలేకుండా గరిటె పెట్టి ఒకసారి కలుపుకోండి. ఏంటంటే మనకి ఎక్కడైనా కొమ్ములు అంటుకొని ఉంటే విడిపోతాయండి మనం అలా కలుపుకోవటం వల్ల. యాక్చువల్గా అయితే కలవండి, ఎందుకంటే మనం పొడి ఫ్లోరు జల్లుకున్నాం కాబట్టి మనకి ఏవి అంటుకుంటాయనే డౌట్ అయితే ఏమీ లేదు. చూడండి, ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కొమ్ములు అయితే ఇక్కడ మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నానండి. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఇవి చాలా హెల్దీ అండి. ఇంకా మనం బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా స్నాక్స్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ మీద నుంచి ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. 1 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి.
వాటర్ వేసుకొని బాగా బెల్లం మొత్తం వాటర్లో కరిగే వరకు కరిగించేసుకున్నానండి. ఫస్ట్ వాటర్లో బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ విధంగా ఒకసారి స్ట్రెయినర్తో వడకట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే బెల్లంలో మనకి రాళ్ళు ఖచ్చితంగా ఉంటాయండి. ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మిస్ చేయకుండా. ఇప్పుడు చూసారా ఎన్ని రాళ్ళు వచ్చినాయో. ఇప్పుడు ప్యాన్కి కూడా కొన్ని రాళ్ళు అయితే అంటుకొని ఉంటాయండి. ప్యాన్ కూడా టిష్యూ పేపర్తో అయినా లేదంటే ఒక కాటన్ క్లాత్తో అయినా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వడకెట్టుకున్న బెల్లం వాటర్ని అయితే వేసేసుకున్నానండి. వాటిని మంచిగా మరిగించుకోవాలండి. పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేశాను, చూసారు కదా రాలేదు, లైట్గా జిగురుగా మనకి తీగలా ఫామ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకొంచెం యాలకుల పొడి అండ్ అలానే ఫైనల్గా ఇంకొక స్పూన్ అయితే గీ వేసుకున్నానండి. టోటల్గా మనకి 5 స్పూన్స్ ఆఫ్ గీ పడింది. చాలా బాగుంటాయండి. మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొమ్ములు ఉన్నాయి కదా, కొమ్ములు కూడా ఈ బెల్లం పాకంలో వేసేసుకొని కలుపుకుంటే మన బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలండి. చక్కెర కొమ్ములైనా కూడా ఇలానే చేసుకోవాలి. కాకపోతే గోధుమ పిండి ప్లేస్లో మైదా వాడతారు అండ్ అలానే బెల్లం ప్లేస్లో చక్కెర వాడతారండి. అవి కూడా సేమ్ ప్రాసెస్. మీకు ఆ వీడియో కూడా కావాలి అనుకుంటే కమెంట్స్ చేయండి, ఖచ్చితంగా చేసి పెడతాను. చూసారు కదా, ఈ విధంగా మనకి బెల్లంలో ఈ కొమ్ములన్నీ కలిసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొమ్ములు రెడీ అండి. చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.